దేవునికి స్తోత్రం అండి. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్లేని యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి శ్రోతలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుని యొక్క దివ్య ఆశీస్సులు మనందరికీ కలగాలని దేవుని నామాన ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్య గ్రంథంలో నుండి దేవుడు మనకిచ్చినటువంటి మంచి సదావకాశాన్ని వినియోగించుకోవాలనే ఆశతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. పరమగీత గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు సొలొమోను ఇలాగ వ్రాస్తూ ఉంటాడు. ఏమనంటే, నీ నాభి దేశము మండలాకార కలుషము సమిళిత ద్రాక్షారసము దాని యందు వెలితి పడకుండునుగాక అని చెప్తా ఉంటాడు. మనము చాలాసార్లు ఈ వాక్యాన్ని వినే ఉంటాం. అయినప్పటికీ మరి ఒకసారి ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నాభి దేశము అన్నప్పటికీ మన యొక్క శరీర అవయవ భాగాల్లో ఒక భాగము, అది మన శిరస్సుకు అలాగే మన పాదాలకు మధ్యస్థంగా ఉన్నటువంటి ఉదర భాగము. ఉదర భాగంలో ఉన్నటువంటి మధ్యస్థ భాగంలో ఉన్నటువంటిది బొడ్డు అని మనకందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క బొడ్డు భాగాన్ని గూర్చి లేక ఉదర భాగాన్ని గూర్చి ప్రభువు చెప్తా ఉంటారన్నమాట. ఈ మాట ఏమనంటే, నీ నాభి దేశము అనే మాట. నాభిని దేవుడు ఒక దేశముగా పరిగణిస్తూ ఉన్నాడు. దేశాన్ని దేవుడు ఎందుకు తీసుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దేశంలో సర్వ సమృద్ధి ఉన్నది. అది వాక్య గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదువుతూ ఉంటాం చాలాసార్లు. నీవు వెళ్ళి స్వాధీనపరచుకొని పోయేటువంటి దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము అని దేవుడు చెప్తా ఉంటాడు. అది వర్షజలములు కలిగిన దేశము అని చెప్తా ఉంటాడు. కొండలు లోయలు కలిగిన దేశము అని చెప్తా ఉంటాడు. దానిలో సర్వ సమృద్ధి ఉన్నది మానవునికి అని. ఏదోను వనాన్ని దేవుడు కలగజేశాడు. భూమి ఆకాశాలను కలగజేసిన ప్రభు భూమి అంతంతటా ఉన్నటువంటి సర్వ మానవులకు చాలినంత ఆహారము సమృద్ధిగా ఉండినట్లుగా ఆ ఏదోను వనాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన నాభి దేశాన్ని గురించి ఆలోచన చేస్తే, నాభి మండలము మనమందరము కూడా చాలా విలువైనటువంటి శ్రేష్టమైన పదార్థాలను మనం తీసుకుంటూ ఉంటాం. మన ఆరోగ్యం నిమిత్తమై, ఆయుష్ నిమిత్తమై, ఎదుగుదల నిమిత్తమై, దేవునిలో మనం ఇంకా బలపడాలి అని. కాబట్టి మన యొక్క నాభి దేశంలో చాలా సమృద్ధికరమైన ఆహారం ఉంది అని. అదేవిధంగా మనం ఇంకా వాక్య గ్రంథం లోతుగా వెళ్తే గనక ఏమంటారంటే, యెహోవా దేవుని యొక్క మందిరంలో సమృద్ధికరమైన ఆహారం ఉన్నట్లుగా శ్రేష్టమైనటువంటి మన ప్రతి విధమైన ప్రథమ ఫలాలను కూడా దేవుడు దానిలోనికి తీసుకుని రమ్మని చెప్తా ఉంటాడు. అవునండి. ఎందుకు అంటే సమృద్ధిగా ఉండాలి. ఏది సమృద్ధిగా ఉండాలి? ఆహారం సమృద్ధిగా ఉండాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన సమస్తములోనూ కూడా మనం ప్రథమ ఫలాలను దేవునికి ఇస్తా ఉన్నాం. అదే రీతిగా నాభి దేశము అనడానికి గల కారణము, ఆ దేశములో ఏ విధమైన కొదువలు కొరతలు లేవు అని అర్థం. అదే రీతిగా ఈ దేశము ఎలా ఉంది అని చెప్తాడంటే, అది ఒక మండలాకార కలుషముగా ఉంది అని చెప్తాడనమాట. మండలాకారము అన్నప్పుడు మండలము అనగా భూమండలము, ఆకాశ మండలము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ భూమిని మనం చూస్తే ఎంత చాలా గుండ్రంగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఆకాశాన్ని కూడా మనం చూసినప్పుడు అది కూడా ఎలా ఉంటుంది? గుండ్రంగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి కలశము అన్నప్పటికీ కంచము అని చెప్పుకోవచ్చు మనం. కంచము ఎందుకు ఉపయోగము అంటే, కంచంలో సర్వసమృద్ధి శ్రేష్టమైన పలు పదార్థాలు, ఆహారానికి ఉపయోగమైనటువంటి ఫలములు కావచ్చు, అలాగే పప్పు ధాన్యాలు కావచ్చు, ఆహారం కొరకు భుజించడానికి అనువైనటువంటి శ్రేష్టమైన ప్రతి వాటిని కూడా దానిలో మనము నింపుతూ ఉంటాం. కాబట్టి అలాంటి సమృద్ధికరమైన కలశముగా నీ నాభి దేశం ఉన్నది, లేదా నీ నాభి మండలం ఉన్నది, నీ బొడ్డు ప్రదేశం ఉన్నది అని ప్రభువు చెప్తా ఉంటారు. మన ఉదర భాగాన్ని అంతగా దేవుడు ఆశీర్వదించాడని మనకు తెలుసు. కాబట్టి దీనిలో ఏమి లేదంటాడంటే, మరి గుండ్రనైన స్థితి కలిగి ఉన్నది, లోపమంటూ లేదు. దేశం కాబట్టి సమృద్ధికరమైన స్థితి దానిలో ఉన్నది. కాబట్టి ఆ సమృద్ధిని బట్టి దేవుడు తృప్తి పడతా ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. అయితే ఏ విధమైన ఆహారాలతో దాన్ని నింపుకుంటూ ఉన్నాము అనేది మనం ఆలోచించాలి. ఒకప్పుడు పరిచయం లేని వారితో ప్రభువు చెప్తా ఉంటారు. ఏమనంటే, ఆయన చేతులు కడుక్కోకుండా భోజనం చేసాడని కొంచెము ఆయన ఏమన్నారు వాళ్ళు? ఇదేంటి, ఈయన చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తా ఉన్నాడు, కొంచెం అభ్యంతరం అనమాట. ప్రభువు ఆ విషయాన్ని గుర్తించారు. ఏమంటారు? మీరు పళ్ళెమును గిన్నెయు వెలుపట శుద్ధి చేయదురు కానీ
దాని లోపల కక్కుతో కల్మషంతో నిండి ఉన్నది అని. అలాగూ మనము దేనితో మన హృదయాంతరంగాలు నింపుతూ ఉన్నాము? మానవుని హృదయాన్ని గురించి ప్రభువు చెప్తా ఉన్నాను. నీ బొడ్డు ప్రదేశం అన్నప్పటికీ మన హృదయం కూడా దానికి సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి మనము మన యొక్క హృదయాంతరంగాల్ని శ్రేష్టమైన పలు పదార్థాలతో నింపుకోవాలి. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తారో వారి యొక్క హృదయములో నుండి జీవపు ఓటలు వెలుపటికి వస్తాయని ప్రభువు చెప్తా ఉంటారు. జీవధారలు ప్రవహించును అంటాడనమాట. అలాగూ మన బొడ్డు ప్రదేశాన్ని గురించి ఇంకా మనం ఆలోచన చేస్తే భక్తుడు యెహెజ్కేలు ప్రవక్త చెప్తా ఉంటాడు. 16వ అధ్యాయంలో మనం చూస్తాం 4వ వచనంలో, ఇదిగో నీవు పుట్టినప్పుడు నీ నాభి సూత్రము కోయబడలేదు అని. మన నాభి సూత్రం కోయబడవలసిన పరిస్థితి ఉన్నది. కత్తెర వేయబడిన స్థితిలో మనం ఉండాలి. ఎందుకు కోయబడాలి అంటే అది ఈ లోకంలోనికి మనం రాకపూర్వం మన తల్లి యొక్క కడుపులో ఉన్నప్పుడు మన తల్లి యొక్క గుండెకు హత్తుకొని మరి ఆ తల్లిలో నుండి వచ్చే సారాన్ని తీసుకొని మనం బలపరచబడి ఆరోగ్యవంతులంగాను ఆయుష్వంతులంగా భూమి మీదకి సజీవంగా వచ్చాం. ఇది ఒక రీతిగా ధన్యతయే. అయినప్పటికీ కూడా ఇంతవరకు తల్లిని ఆశ్రయించినంటే ఆ పేగుబంధం ఏదైతే ఉందో అది ఈ లోకానికి వచ్చిన తర్వాత ఉపయోగపడదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు? దాన్ని కత్తిరించి వేస్తారు. అలాగూ మన తల్లిలో నుండి మనం వేరు చేయబడిన తర్వాత మన పేగు బంధం ఏదైతే ఉందో మన నాభి మండలం యొక్క నాభిని కట్ చేసి ఆ తల్లికి మనకి ఇప్పటి వరకు నా సంబంధం ఏదైతే ఉందో దాన్ని కత్తిరిస్తారు. అంత మాత్రం తల్లికి మనకి సంబంధం లేదని కాదు సుమా. అలాగూ ఈ లోకంలో జీవిస్తున్న మనము లోకంలోనే ఉంటాం, లోకంతోనే ఉంటాం. అయినప్పటికీ కూడా లోకానికి మనకు వ్యత్యాసం అనేది కనబడాలి అని చెప్పి లోక సహవాసాల నుండి ప్రత్యేకంగా ఉండాలని చెప్పడానికి కత్తిరి వేయబడినటువంటి పరిస్థితి కావాలి అని చెప్తా ఉంటారు. కనుక తల్లి కడుపులోంచి పుట్టినప్పుడంట నాభి సూత్రం కోయబడలేదు అంటాడు భక్తుడు. నిజమేనా? ఈరోజు క్రైస్తవులమైన మనము నాభి సూత్రం అనగా లోకముతో ఉన్నటి సహవాసపు ఆచార కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో వాటి నుండి మనం ఏం చేయాలి? విడిపింపబడాలి, తప్పింపబడాలి, ప్రత్యేకింపబడాలి. అలాగూ ఈ బొడ్డు ప్రదేశము ఎప్పుడైతే అంటే మన సహవాసం ఎప్పుడైతే లోకము నుండి వేరవుతుందో అప్పుడు శ్రేష్టమైన పలు పదార్థాలతోనూ కూడా నింపబడినంటే ఆ యొక్క గిన్నెయు పళ్ళెమునై ఉంటుంది. దేవుని మహింపరిచేదిగా ఉంటుంది. ఆకాశ మండలాన్ని మనం చూస్తే మనకు కావాల్సిన వర్షధారను అక్కడ దేవుడు నియమించాడు. వర్షం కురవకపోతే పంటలు లేవు. భూగోళాన్ని మనం చూసినప్పుడు భూమి కూడా వర్ష జలాలను త్రాగి సమృద్ధికరమైన ఆహారాన్ని మనకి ఇస్తూ ఉంది, మంచి పంటలు ఇస్తూ ఉంది. అలాగూ భూమికి కనుక దేవుడు ఆజ్ఞాపించి ఉండకపోతే ఈ శ్రేష్టమైన పలు పదార్థాలు మనము భుజించేవారం కాదు. కాబట్టి ఎంత శ్రేష్టత ఎవరిలో ఉందంటాడంటే పెండ్లి కుమార్తె వరుసలో ఎదుగుచున్నటువంటి క్రైస్తవ జీవిత అనుభవం కలిగిన ప్రతి విశ్వాసిని గురించి ప్రభు ఈ మాట చెప్తా ఉంటాడనమాట. కాబట్టి మనము ఈ సమృద్ధిని కలిగి ఉన్నామా? ఈ శ్రేష్టమైన సమృద్ధిని కలిగి ఉన్నామా? ప్రభువు చెప్పుచున్న మాట మనల్ని గూర్చేనా అని మనమే ఎవరికి వారము ప్రశ్నించుకోవాల్సిన వారమే ఉన్నాము ఈరోజు. అలా ఇంకా ఏమంటాడంటే ప్రభు సమ్మిళిత ద్రాక్షారసము దాని యందు వెలితి పడకుండునుగాక అంటాడు. ఏమంటండి? సమ్మిళిత ద్రాక్షారసము మిళితము చేయబడిన అనుభవము. దేనితో మిళితం చేయబడాలి? ఎలా మిళితం చేయబడాలి? ఇప్పుడు కదా వేరు చేయబడాలన్నాం. మరి ఇప్పుడు మిళితము దేనితో మనము అని అనుకుంటే సమ్మిళిత ద్రాక్షారసము అంటారనమాట. మిళితము చేయబడి ద్రాక్షారసము. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్తలు మనం చదువుతూ ఉంటాం కదండి. 10వ అధ్యాయంలో 35వ వచనంలో 34వ వచనంలో మరొక సమరయుడు దొంగల చేతిలో చిక్కుకొని దారి ప్రక్కన పడి ఉన్నాడు. మరి ఆ మార్గం గుండా సమరయుడు వెళ్ళాడు, రోమియుడు వెళ్ళాడు, ఎందరో వెళ్ళారు. ఎవరూ కూడా అతను చూసి పట్టించుకున్నవారు లేరు. అయితే ఆ మార్గంగా ఒక సమరయుడు వచ్చాడు. మరలా ఆ సమరయుడు ఈ సమరయుని ఆ గాయములతో పడి ఉన్న వారిని చూచి ఏం చేశాడంట? అతని మీద జాలి పడ్డాడంట. ప్రాముఖ్యంగా ఆపదలో ఉన్నవారు, శోధనలో ఉన్నవారు, బలహీనతలో ఉన్నవారు ఎవరైనా మనకు కనబడితే అక్కరగలిగిన వారు వారి మీద జాలి చూపవలసిన వారమై ఉన్నాం. వారి మీద ఆయన కనికరపడ్డాడంట. కనికర హృదయమై ఉండాలి, కనికరం పొందుదురు అంటాడు ఆయన. ఎవరైతే కనికరించేవారుగా ఉంటారో వారు కనికరము పొందుదురు అంటాడు. క్రైస్తవులమైన మనము ఈ అనుభవాలు కలిగి ఉండాలి. ఇది నా భావం. మరి
క్రీస్తు ప్రభు అక్కడ చూపించింది ఏంటంటే ఆ సమరయుడు ఎవరో కాదు, మన క్రీస్తు ప్రభు అని మనకందరికీ తెలుసు. ఆయన ఏం చేశారంటే ఆ యొక్క వ్యక్తిని, గాయాలతో పడి ఉన్న వ్యక్తిని ఆ స్థలా నుంచి లేవదీసి ఆయన గాయాలన్నీ కడిగి శుద్ధి చేసి ఆయన ద్రాక్షారసమును తైలమును పోసి అతని గాయాలకి కట్టి పూటకూళ్ళ మన ఇంటికి అతను చేర్చాడు అనే విషయం మనకి అర్థమవుతా ఉంది అక్కడ. ఇది ఎలాగూ కడిగాడు అంటే వాక్యపు నీరుతో ఆ గాయాలన్నీ కడిగాడు ఆయన. ఇంకా ఆయన ద్రాక్ష రసాన్ని తైలమును మిళితం చేశాడు. ద్రాక్ష రసము దేనికి సాదృశ్యం అంటే రక్షణకు సాదృశ్యము, యేసుక్రీస్తు ప్రభువారి రక్తానికి సాదృశ్యము. కాబట్టి ఆ రక్తమును అలాగే తైలమును అన్నప్పుడు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా తైలాన్ని మనం తీసుకుంటా ఉంటాం. యాకోబు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మార్గంలో ప్రభువు దర్శిస్తే ఆయన ఏ తలగడగా చేసుకున్న రాయి అయితే ఉందో ఆ రాయిని నిలువబెట్టి దాని మీద తైలం పోసి ఇదిగో ఇక్కడ దేవునికి మందిరాన్ని కడతానని చెప్తా ఉంటాడు. ఆ భాగంలో మనం అంటాం ఆ తైలం అనగా పరిశుద్ధాత్మ తండ్రి అని. మన ప్రయాణంలో మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కలిగిన వారంగా ఉండాలి. అలా పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉండి యేసుక్రీస్తు రక్తధారల ద్వారా ఉన్నటువంటి ఆ శుద్ధీకరణ ఆచార క్రియలు ఏవైతే ఉన్న వాటిని లోకంలో మన చుట్టూ ఉన్న వారిలో గాయపరచబడిన వారి విషయంలో స్వస్థత లేకుండా ఉన్న వారి విషయంలో వినియోగించవలసిన వారమై ఉన్నాము. పూటకూళ్ళ వారిని ఇంటికి తీసుకొని వెళ్ళి 2 నాణాలు ఇచ్చాడంట ఆయన. ఇదిగో ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే నీకు తిరిగిస్తానన్నాడంట. చూడండి దాని భావాన్ని మనం చూస్తే ఇదిగో పాత నిబంధన క్రొత్త నిబంధన 2 గ్రంథాలు అతనికి ఇచ్చారు అనే విషయం మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ వాక్యం ద్వారానే ప్రజలైన వారందరినీ కూడా ప్రభు వైపు మనం మళ్లించే వారంగా అట్టే అనుభవము మన అంతరంగ జీవితంలో ఉంటేనే కదా బాహ్యంగా దాన్ని చూపించగలుగుతాం. కాబట్టే ప్రభు అది ఉంది అని వాక్యంలో చెప్తా ఉన్నారు పిల్లల. ఏమంటాడు? సమ్మిళిత ద్రాక్షరసము దాని యందు వెలితి పడకుండానుగాక అంటాడు. వెలితి లేకుండా ఉంది అంటాడు. నిజమేనా? మనల్ని గూర్చి ఆ మాట ప్రభువు చెప్తా ఉన్నారా? అలా ప్రభువు నా గురించి మాట చెప్తున్నారని ఎవరికైనా అనిపిస్తే కనుక చాలా ధన్యులండి. ఎందుకు అంటే ప్రభు మనల్ని గురించి మెచ్చుకుంటా ఉన్నారు, మనం ప్రభు పని చేస్తూ ఉన్నామని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతో సంతోషించవలసిన వారమై ఉన్నాం. మరి ఒక మాట ఈ వాక్యంలో నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి అంటా ఉన్నాడు. ఏది అంటే గాత్రము. గాత్రము అనగా స్వరము. మన స్వరం ఎలా ఉందంటాడు? పద్మములతో అలంకరింపబడినటువంటి ఒక అలంకరణీయమైన ప్రదేశాన్ని మనం చూస్తే గనక అది పూల దుకాణమే కావచ్చు, లేకపోతే ఏదైనా విందు వినోదాల సమయంలో అలంకరిస్తూ ఉంటారు, అలాంటివే కావచ్చు. పూలతో అలంకరించినప్పుడు ఎంత అందంగా ఎంత చక్కగా కనువిప్పు అంటే మనం కనులారా చూడడానికి ఇంకా ఇంకా చూడాలన్నట్టు ఆశ కలిగి ఉంటుందో అలాగూ దేవుని యొక్క మాటలు మనం వివరించేటప్పుడు వినేవారికి ఇంకా ఇంకా వినాలి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అవి ప్రభువుకి ఎలా అనిపించాలంటే మన ప్రతి మాట పుష్పం వలె కనబడతా ఉంది, గుత్తులు గుత్తులుగా 2 పుష్పాలుగా కనబడతా ఉన్నాయంట. మరి యోబు భక్తుడు అంటాడు కదా 22వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో 22వ వచనంలో అంటాడు ఆయన ఏమని? నా మాటలు వారి మీద పడగా అవి గుత్తులు గుత్తులుగా పడెను అంటాడు. ఆయన మాట్లాడినప్పుడు ఎలా పడ్డాయంటే ఆయన మాటలు గుత్తులు గుత్తులుగా పడ్డాయంట. అలాగూ మనం మాట్లాడేటప్పుడు మన మాటలు కూడా మరి పద్మాలంకృతమైనటువంటి అలంకరింపబడిన పద్మములను పోలిన వాటిగా కనబడతా ఉంటాడు. అంతేకాక ఇంకా గోధుమ రాశి అంటూ ఉంటాడు. ఆహార పదార్థాలకు అనువైనట్లుగా మనం ధాన్యాలు పండిస్తూ ఉంటాం, కొందరు గోధుమలు పండిస్తాం, కొందరు పప్పు ధాన్యాలు పండిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు పంట పండిన తర్వాత చక్కగా వాటిని దుల్లగొట్టి రాసులు పోస్తే కనుక అవి కూడా చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటాయి. ప్రజలందరికీ ఆహారానికి ఆరోగ్యానికి అనువైనటువంటి రీతిగా అవన్నీ కూడా వృద్ధిలోనికి వచ్చాయని మనం అందరం చూసి సంతోషిస్తూ ఉంటాం. కోత యజమానుడు సంతోషిస్తాడు, కూలివారు సంతోషిస్తారు, పట్టణస్థులు గ్రామస్తులు సంతోషిస్తారు, ప్రతి ప్రదేశం వారు ప్రతి వ్యక్తి సంతోషించిన వారంటే ఉండరు. ఒక చేల గుండా మనం ప్రయాణం అయ్యి వెళ్తే ఆ వెన్నెలు చూసినప్పుడు ఎంతో సంతోషంగా మనం చూస్తాం. అలాంటి అనుభవం నీలో ఉన్నది అని క్రీస్తు ప్రభువు మనల్ని గురించి మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్య గ్రంథంలో సంగతులన్నింటినీ కూడా మనం ఏం చేయాలి అంటే వివరించగలగాలి. వివరిస్తూ ఉన్నామని ఆయన చెప్తా ఉంటాడు అనమాట. అందుకే కీర్తనాకారుడు కూడా 45వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుచూ ఉన్నది అంటాడు.
ఏం చేస్తుందంట? ఒక దివ్యమైన సంగతి. ఆ దివ్యమైన సంగతి లోకములో ఉన్నంటే ఏ గొప్ప వాటిని బట్టి కాదు, కానీ క్రీస్తు ప్రభువుని గూర్చి, క్రీస్తు ప్రభువులో తనకున్న అనుభవాన్ని గూర్చి ఆయన హృదయం ఏం చేస్తుందంట? ఉప్పొంగుతూ ఉందంట. కాబట్టి అలాంటి అనుభవం మనలో ఉందని ఈరోజు ప్రభు ఈ భక్తుడైనటువంటి సొలొమోను గారి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక మన నిత్యము కూడా మనం అందరము ఎలా ఉండాలంటే క్రీస్తు ప్రభు యొక్క విషయాలను గూర్చి మాత్రమే లోకంతో చర్చించే వారంగా, లోకము నుండి మనం వేరు చేయబడలేదు కానీ ప్రత్యేకింపబడిన వారంగా ఉన్నాము. ప్రత్యేకింపబడిన మనం అందరము కూడా క్రీస్తును చాటించే వారంగా ఉన్నాము. ఎక్కడనగా భూమండలం అంతటి మీదను, పరలోకములోను, భూలోకములోను, పాతాళ లోకములో నాకు సర్వాధికారం కలదని చెప్పిన ప్రభువు మనకిచ్చిన అధికారాన్ని వినియోగిస్తూ ఉన్నాం. భూమి అంతటా భూదిగంతాల వరకు వెళ్ళండి, సత్య సువార్తను చాటించండి అని ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనమందరం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. కనుక ఈ సాక్ష్యాన్ని పరమగీత గ్రంథకర్త ద్వారా మనందరికీ 7వ అధ్యాయంలో 2వ వచనంలో ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకొని మరి ఈ ప్రైజలీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నట్టు ఆయన పిల్లలమైన మనందరం కూడా పరలోక రాజ్య సౌధమును కలిగిన వారమై ఉండి అనేకులను అలరించడానికి, అనేకులను దేవుని వైపు మళ్లించడానికి దేవాది దేవుడు కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన ప్రభా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ప్రభా, నేడు దిన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ పిల్లలమైన మాకు మీరు ఇచ్చిన ఈ మంచి ధన్యతను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నాయన పరమగీత గ్రంథకర్త ద్వారా మీ బిడ్డలమైన మా అనుభవం ఏమైతే ఉన్నదో నా తండ్రి, ఆ అనుభవాన్ని గురించి మేము గ్రహించగలడానికి, గుర్తించడానికి నైనా దివ్యమైన వర్తమానం ద్వారా మమ్మల్ని అందరినీ సందర్శించినందుకు వందనాలు తెలియజేస్తూ మీ బిడ్డలమే మమ్మల్ని దీవెనలతో నింపి నిత్యమును కూడా ప్రభా అలంకృత గోధుమ రాశి వలె మా అనుభవం ఎల్లరికీ కూడా ఆకర్షణీయంగా ఉండినట్టు దీవెన దయచేయమని మహిమ కలిగిన యేసు పరిశుద్ధ నామమున శ్రోతలందరినీ దీవించి ఆశీర్వదించి నీ పనిముట్లుగా వినియోగపరచుకొనమని వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్.